దండం పెట్టాను ఆపండి రే. బి ఫర్ బ్యాట్, డి ఫర్ డాగు, డబ్ల్యూ ఫర్ వేస్ట్. ఈ ఏబిసిడీలు, డూమువులు, విభక్తులు, లెక్కలు ఇవన్నీ పనికిరావు. మనకు కావాల్సింది డబ్బు, మనీ. డబ్బు సంపాదించాలరా రే, డబ్బు. వెళ్ళి కూర్చోండి, వినండి. డబ్బుంటే క్వశ్చన్ పేపర్ కొనుక్కోవచ్చు, చదివిన సెక్రటరీని పెట్టుకోవచ్చు, కంప్యూటర్స్ కొనుక్కోవచ్చు. డబ్బు లేకపోతే ఏం చేయలేము. మీరందరూ పుస్తకాల్లో అక్షరాల గురించి ఆలోచించకూడదు, ఆకాశంలోని నక్షత్రాలని ఎలా కొయ్యాలో ఆలోచించాలి. అది చూడండి, అది భక్తి, దేవుణ్ణి వాడుకుంటారు. ఇటు చూడండి, జిందాబాద్ జిందాబాద్. ఇది పాలిటిక్స్, వీళ్ళు ఓటర్ని వాడుకుంటారు. ఇటు చూడండి, వీళ్ళిద్దరిని మనం వాడుకుంటే సక్సెస్ అని చెప్తాడు ఈ ప్రకాష్ రావు. ప్రకాశం ఇట్లా సార్, ఏంటి మెల్లిగా పిల్లలు నీ పార్టీలోకి మార్పించేస్తున్నావు? మొన్నేమో పిల్లలకి చెట్లు ఎక్కడ నేర్పించావా, నిన్నేమో ఇళ్ళ కప్పులు ఎక్కడ నేర్పించావా? ఇది స్కూలా వ్యాయామశాల? మాస్టర్ గారు, బడి అంటే పాత చింతకాయ పచ్చడి వైపు జీవితాన్ని నడిపించే పెదబాల శిక్ష. అసలు ఏంటిది? పిల్లలు, స్కూలు, పాఠాలు, పెట్టండి బోర్డు, ట్యుటోరియల్స్, బిజినెస్ ఎడ్యుకేషన్, లక్షల డొనేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు పాలిటిక్స్ కి. హెడ్ మాస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఒకప్పుడు మీలాగే హెడ్ మాస్టర్. ఏంటి ట్యూటోరియల్స్ పెడితే హెడ్ మాస్టర్ ఏకంగా హోమ్ మినిస్టర్? నువ్వు నన్ను కూడా చెడగొట్టేలా ఉన్నావా? అసలు నీ సంగతి తేల్చేయాలి. నువ్వు సరిగ్గా పాఠాలు చెప్పకపోతే నిన్ను స్కూల్ నుంచి కాదు, ఈ ఊరు నుంచి పంపించేస్తాను. మీ నాన్న చెప్తాను నీ సంగతి. ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటించాను, వాటిని ఇప్పుడు వీరప్పని నరికించాను. ఇది ఎడ్యుకేషన్ మేము చెప్పాలి. సూత్రం చెప్పాక తాగండి. చీర్స్ కూడా సూత్రం ఉంటుందా ఏంటి కారణం? ఉంది. కళ్ళేమో బ్రాందీని చూసి ఆనందపడతాయి, ముక్కేమో వాసన చూసి ఆనందిస్తుంది, నాలుకేమో రుచి చూసి ఆనందిస్తుంది, చేతులేమో పట్టుకుని ఆనందిస్తాయి. మరి చెవులేం పాపం చేసినీరా? అందుకనే బ్రాందీ ఆనందాన్ని చెవులకు పంచడం కోసం ధ్వని ద్వారా చీర్స్ అంటాం అన్నమాట. చా కాదు, చీర్స్. అందరూ చెవి దగ్గర చీర్స్ చెప్పండి. చీరలు, లంగాలు, బాడీలు, గడ్రాయిలు, లంగోటాలు, లుంగీలు, అండర్వేర్లు, చందన, బొమ్మన, డిగ్జాము, రేమాండ్స్, ఓసియం. ఏంట్రా అందరూ మందెడతారా? నువ్వు ఇంకా మందు కొట్టలేదు బాబు. చూడబోయరా వేసుకోరా. చూడండి రా, ఈ బర్త్డే పార్టీ మీరు ఇచ్చారు, కానీ నెక్స్ట్ బర్త్డే పార్టీ నేనే ఇస్తాను. 5 స్టార్ హోటల్లో. ఎక్సైజ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్. లైఫ్ లో మాస్టర్ అవ్వాలనుకున్నాను, స్కూల్ మాస్టర్ అని పిలవద్దు. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను రా. షిఫ్ట్ అంట? ఏరా నువ్వు పుట్టడం ఫోన్ తో పుట్టావా? చూడు ప్రకాశం పంతులు, పుట్టినూరులో అయితే ఏ చిట్టెక్కాలో ఏ పుట్టలో ఏలెట్టకూడదో తెలుసు. వెనకాలేముందో ముందే ఉందో తెలియని ఆ విమానాలు రెందుకయ్యా ఎల్లటం? అచ్చా, అదే మరి మనమందరూ తల్లి కడుపులోనేగా 9 నెలలు పెరిగాం, అలానే అక్కడే ఉండిపోయామా? నో, మనం బయోస్కోప్ లా ఉండకూడదురా, సినిమా స్కోప్ లా ఉండాలి. బయట ప్రపంచాన్ని చూడాలి, అప్పుడే మనిషి ఎదుగుతాడని ఒక జ్ఞాని చెప్పాడు. ఎవడా జ్ఞాని? నేనే. నువ్వైతే ఓకే. హైదరాబాద్ లో నాకు చాలా కాంటాక్ట్ ఉన్నారా. 2 రోజులు మెయింటైన్ చేస్తే చాలు, 3వ రోజు చెక్ పవర్ వచ్చేస్తుంది. అరే సుబ్రహ్మణ్యం, నువ్వు నాకు 1000 రూపాయలు అప్పివరా, ఎలాగైనా డీడీ పంపిస్తాను. నాకు కూడా 1000 రూపాయలు అప్పారా? నేను సపోర్టింగ్ వెళ్తాను. నీకెందుకు రాపు, నువ్వు తీరుస్తావా? నేను అప్పటికైనా కానీ తీరుస్తాను చెప్పాను. అదే మరి, నువ్వు నా గెస్ట్ నాతో వస్తున్నావు. సుబ్రహ్మణ్యం, ఆ 1000 కూడా నా అకౌంట్ వేసి నేను తీరుస్తాను. ప్రకాశ్ రావు, మీ నాన్నగారు రమ్మంటారు. ఎందుకు? ముహూర్తానికి టైం అయిందట. ఏం ముహూర్తం? నిన్ను పెళ్లి కొడుకుని చేయడానికి. ఏంటిది? క్రిమినల్ ఇంటరాగేట్ చేసినట్టు ఎమర్జెన్సీ మ్యారేజ్. ఈ దౌర్జన్యానికి కారణం ఎవరు? ఎవరు? ఇదంతా ఏంటిది? అయ్యో, బొట్టు చెరిగిపోతుంది బాబు. నా మ్యారేజ్ డిజైన్ చెరిగిపోయింది ఇక్కడ. అవును, కనీసం ముహూర్తం ఎప్పుడని చెప్తారా? అది కూడా అయిపోయిందా? ఏమిటా తొందర? చీరేస్తాను. ఎద్దుని బండి కట్టడానికి సాయంకాలం 6:40 ముహూర్తం, రాత్రి 9:20కి శోభనం, రేపు పొద్దున 8 గంటలకి నీ వేరే కాపరం, 8:10కి సత్యనారాయణ వ్రతం, 12 గంటలకు భోజనాలు. దాంతో నీ పీడ నాకు వదిలిపోతుంది. సరే, ఇప్పుడు వేరే కాపురం ఎందుకు? వేరే కాపురం అవసరమా? అవసరమేరా? పెళ్ళైన తర్వాత కూడా నీ గాడిద బరువు నేనే మొయ్యాలా? సరే సరే, అసలు నా పెళ్ళాన్ని నాకు చూపించుకుంటే ఈ పెళ్ళి. అమ్మా, బాసికాలు వచ్చినాయా? నేను మేజర్ని. పెళ్ళయ్యేంత వరకు అవే బట్టలు మాపుకోకు, అసహ్యంగా కనిపిస్తాయి పెళ్లి పెట్టిన మాటలు మారుతారేంటి? నేను ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తారా మీరు? నేను మేస్తాన్ని రా, ప్రశ్నలే వేస్తాను, సమాధానాలు చెప్పరా? సరే, పాయింట్ కి రండి. కమ్ టు ది పాయింట్. ఇంతకీ నా పిల్లని నాకు ఎందుకు చూపించట్లేదు? అబ్బా, చంపాడరా బాబు, నాకు నచ్చదని భయమా? కాదురా, ఆ అమ్మాయికి నువ్వు నచ్చవనే నా భయం. ఈ పెళ్లి విషయం ముందుగా నీకు కాస్త హింట్ ఇస్తే అటు ఆలోచించి ఇటు ఆలోచించి పంతులు గారిని మంగళసూత్రాన్ని కూడా కిడ్నాప్ చేయగలిగిన మేధావి, అందుకని చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను పారిపోలే? ఓ కాల్ తీసేసి హ్యాండిక్యాప్డ్ మ్యారేజ్ చేస్తా నీకు. మీరంటే ఎందుకు ఇంత భయపడుతున్నాను? నీ అరెకరం ఇంకా రాయలేదు గనక. ఈ మ్యారేజ్ ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఓ గంట ముందు జరిగే అవకాశం. అయ్యో, నా మ్యారేజ్ తాజ్ మహల్ లో గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాను, కానీ తాటిపాకులు జరుగుతుంది.
ఎందుకు ఎందుకు నాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారు? రేయ్, ఇండియాకి స్వాతంత్రం పోతే నష్టం, నీలాంటి వాడికి స్వాతంత్రం ఉంటే నష్టం. భజంత్రీలు భజంత్రీలు. ఫస్ట్ నైట్ కి అరిసెలు, శ్రీహరికోట రాకెట్ లో చింతపండు పంపినట్టు. చా ఏంటిది? ఫస్ట్ నైట్ అంటే ఎంత సీక్రెట్ గా ఉండాలి. ఏదో పెద్ద హైటెక్ సిటీ ఓపెనింగ్ లాగా గోల గొడవ, టైమ్ స్పాట్ అందరికి తెలిసిపోవడం, కిటికీలో నుంచి తొంగి చూడడం. చీ, అసలు ఈ ఫస్ట్ నైట్ నే బ్యాన్ చేయాలి. ఇదొకటి రొటీన్. ఏదో పెళ్లి కొడుకు బలం లేదని తనే బలం తీసుకెళ్లాలని పెళ్లి కూతురు పాల గ్లాస్ తో ఎంట్రీ, కరెంట్ లేనప్పుడు జనరేటర్ తెచ్చినట్టు. చెయ్యి, వెరీ వెరీ ఇన్సల్టింగ్. అసలు ఈ ఫస్ట్ నైట్ పాల్నే బ్యాన్ చేయాలి. ఈ ఫస్ట్ నైట్ మిల్క్ ని కమర్షియల్ చేస్తే ఎలా ఉంటుంది? వివిధ వనమూలికలకు పలు బలమూలికలు చేర్చి బాబూర్ ఫస్ట్ నైట్ మిల్క్ తయారు చేసి 2 ఫిల్మ్ స్టార్స్ తో పబ్లిసిటీ ఇచ్చి మార్కెట్ వదిలితే వయాగరా కన్నా పిచ్చి సేల్స్ అవుతుంది. ఫస్ట్ నైటే కాదు, నైట్ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లిపోతారంతే. కానీ మిల్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే వంపినా ఒరగన పాలేవి మొద్దు. నా పేరు మొద్దు కాదు, శుద్ధవరపు వెంకట శ్యామల. అమ్మా పాలేవి? మీ నాన్నగారు చెప్పారు మీరు కొంచెం తిక్కగా ఉంటారని, అందుకే ఎందుకైనా మంచిదని ఖాళీ గ్లాస్ తెచ్చాను. ఇవిగోండి పాలు. అంటే నా బయోడేటా అంతా ముసలోడు చెప్పేశాడా? ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? తెలుగు వచ్చండి. ఇప్పుడు కలెక్టర్ భార్య, లాయర్ భార్య, డాక్టర్ భార్య, సీఎం భార్య, కోటీశ్వరుడు భార్య, వీళ్ళలో ఎవరు భార్య అవ్వాలని అనుకునేదానివి? మంచి భర్తకు భార్య అయితే చాలు అనుకునేదాన్ని. ఎప్పుడైనా నేను నిన్ను తిడితే అప్పుడు? నా తప్పైతే నేను దిద్దుకుంటాను, నా తప్పైతే మీదే తప్పని చెప్తాను. ఓ, మనిషికి అందం, నవ్వు, చిరాకు, ఇంత చిరాగ్గా మొహం పెట్టడం. డబ్బంటే నీ ఉద్దేశం? మన ఆకలి తీర్చే వరకు అది లక్ష్మి, అత్యాశకు పోతే రాక్షసి. అబ్బో. ఎందుకు గట్టిగా చదువుతావు? మెల్లగా చదవలేవు? చదవకపోతేనేమో చదవమంటావు, చదివితేనేమో మెల్లిగా చదవమంటావు. ఏయ్, చీకట్లో యూనిఫామ్ ఎలా కుడుతున్నావు మమ్మీ? వెళ్తురున్నా లేకపోయినా నా చుట్టూ ఎప్పుడు ఉన్నది చీకటే. అందుకే చీకట్లోనే అన్ని పనులు చేసుకోవడం నేర్చుకున్నాను. ఇదిగో చూడు,
నీ పేరు మీద బ్యాంకులో ఏమీ డబ్బేసి పెట్టలేదు. నువ్వు సరిగ్గా చదువుకుంటేనే జీవితంలో ఆధారం ఉంటుంది, లేకపోతే నాలాగా తయారైపోతావు. చదువుకో. ఈసారి కరెంటు పోకముందే కొవ్వొత్తి రెడీగా పెట్టుకో. మమ్మీ, నా బర్త్డేకి డాడీని చాక్లెట్లు బొమ్మలు తెమ్మని చెప్పవా? అయ్యో చంటి, నీకు చెప్పడం మర్చిపోయాను కదా. డాడీ మొన్ననే ఉత్తరం రాశారు. నీకోసం ఫారిన్ చాక్లెట్లు, మిక్కీ మిక్కీ మారియా ఏంటి బొమ్మ, ఆ బొమ్మ నీకోసం తీసుకొస్తానన్నారు. చిన్నపిల్లని దీనికి చుట్టుపక్కల వాళ్ళకి నాకు కథలు చెప్తావు. నీ గురించి నువ్వేం సమాధానం చెప్పుకుంటావే? ఏంటమ్మాది? దీనికి చెవులు కుట్టించి ఎన్నాళ్ళయిందే? ఇత్తడి వెన్నాలు పెడతావు చూడు, చెవులు ఎలా పుండి పడిపోయాయో. అందుకని చిన్నవెత్త బంగారంతో చిన్నవి చేయించి తీసుకొచ్చాను. అమ్మా, నా గురించి పట్టించుకోద్దని చెప్పానా? ఇది నీ బంగారమేనే తల్లి, నా మీద పడిపోకు. చిన్నప్పటి నీ ఉంగరం చెడగొట్టి చేయించానమ్మా. బాగుందా మమ్మీ? చాలే సంబడం. అమ్మా, నాకు పెళ్లి చేసావు, సారి పెట్టి పంపించావు. అంతటితో నీ బరువు తీరిపోయింది. వెనకాల ఇంకొకటి, దానికి పెళ్లి చేయాలి, అది గుర్తుంచుకో. అమ్మాయి శ్యామల, మీ ఆయన పొలం తాలూకు ఈ సంవత్సరం మీ వాటాకు వచ్చిన ఆఖరి బస్తా. అదేంటి మావగారు, క్రితం నెలలోనేగా ఆఖరి బస్తా వేశారు? అదే సాళవా దాళవా లెక్కలు చూసి బస్తాకు పిడికెడి గింజలు కలిపితే ఈ 7వ బస్తా వచ్చిందిట. అలాగని ప్రతి ఏడాది 6 బస్తాలు ఇవ్వమని నా ప్రాణాలు తీకండి. అలా అంటే గాని తీసుకోవుగా తల్లి. ఎక్కడా ఈ ఇంటి రాజావారు ఎక్కడా? ఏమోనండి, ఎక్కడికెళ్లారో తెలీదు. వాడు గడప దాటి వెడుతున్నప్పుడు ఎక్కడికండి అని అడగాలిగా. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికని ఎలా అడుగుతావండి? పోనీ వచ్చిన తర్వాత అయినా ఎక్కడి నుంచండి అని అడగచ్చుగా. వచ్చాక అడగటం ఎందుకండి? ఆహా, చెల్లెమ్మా, ఈవిడ అడగదు. నేను అడుగుదామంటే వాడు నా పేరు చెప్పగానే రాష్ట్రాలు దూకి మరీ బారిపోతున్నాడు. పిల్లనిచ్చిన అత్తగారిలాగా మా వాడిని నువ్వు అడుగు. కడిగాయి. ఎవరు అడుగుతారండి? అసలు ఎవరు అడుగుతారు? ఆయన ఎవరైనా ఇంట్లో నుంచి కోట్లు తీసుకెళ్లి దుబారా చేస్తున్నారా? రేసులకు తిరుగుతున్నారా? తాగి తండాలు ఆడుతున్నారా? ఏదో 4 రూపాయలు సంపాదించాలనేగా ప్రయత్నిస్తున్నారు. అయిన వాళ్ళు మనమే ఆయన పరాయి వాళ్ళ చూస్తుంటే ఎలా? టీ తాగుతారా, మజ్జిగ తాగుతారా? చక్కెర ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? ఓ మాదిరిగా వెయ్యమ్మా. అలాగే. నువ్వు మంచి కూతుర్ని కన్నావమ్మా, నేనే మంచి కొడుకుని కనలేకపోయాను. అమ్మాయికి తెలియకుండా నువ్వేదో డబ్బాలో ఉప్పు పప్పు చింతపండు. గట్టిగా అరవకండి, తెలిస్తే నన్ను కూడా ఇంట్లోకి రానివ్వదు. అందుకే నేను వాటా పేరు చెప్పి నెలకో ధాన్యం బస్తా ఇంట్లో పడేస్తున్నాను. వాళ్ళ కడుపులు నింపుతున్నాం. సరే, బతుకుల మాట ఏమిటి? అసలు ఇంతకీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినట్టు అన్నయ్య గారు? మీ అల్లుడు తెగబలిసిన కోడమ్మా, ఏ ఇల్లో ఎక్కి కూస్తూ ఉంటాడు. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరో తెలుసా? ఎవరు? 5 సంవత్సరాల క్రితం ఇక్కడే కింద బఠానీలు అమ్మేవాడట. ఈ సైట్ లో వినాయకుడు బొమ్మ పెట్టాడు, టోటల్ సైట్ ను కొట్టేశాడు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కట్టాడు. రే చూసారా, ఈ మనుషులు, కార్లు, బస్సులు, బిల్డింగ్లు, ఫ్యాక్టరీలు, ఈ స్టేడియం, ఆ బిర్లా టెంపుల్, ఇన్క్లూడింగ్ అసెంబ్లీ హాల్ మన ముందు ఎంత చిన్నదిగా కనిపిస్తున్నాయి. అరే అంత బాగుందిరా, ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అయ్యింది. అది చేస్తాను, ఇది చేస్తాను, పొడి చేస్తాను, లేపేస్తాను, చేతిలో కోట్లు చూపిస్తాను చెప్పేసి బిల్డింగ్ ఎక్కించి కింద కార్లు చూపిస్తున్నావు. ఇంతకీ ఎవరిని గోకుదాం? ఇట్రారా, నీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయిరా? పెద్ద పెద్ద ఎస్టేట్లు. నాకు పెద్ద పెద్ద ఎస్టేట్లు కనిపించట్లేదు. ఈ ఎస్టేట్లకు మధ్య ఉన్న గ్యాప్లు కనిపిస్తున్నాయి. దీన్ని రియల్ ఎస్టేట్ అంటాం. ప్రకాష్ ప్రోగ్రెసివ్ రియల్ ఎస్టేట్. దుమ్ము లేచిపోయిందిగా, డ్యామ్ పగిలిపోద్ది. మా టుఫ్లీలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా టుఫ్లీలే కదరా. నువ్వు ఒక టెలిఫోన్ డైరెక్టరీ కొనుక్కో, దాంట్లో డబ్బున్న టుఫ్లీని టిక్ చేయి, వాళ్ళు ఒక మీటింగ్ కి పిలువు, అక్కడ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తాం, నా ఐడియా ఓపెన్ చేస్తాం. ఐడియా మనది, పెట్టుబడి వాళ్ళది. ఇదిగో దీంట్లో ముద్దు నగలున్నాయి, తోసేయ్. హాలిడే ఇన్ లో పార్టీ అరేంజ్ చేయి. హాలిడే ఇన్. ఏసీ కరెక్ట్ గా పని చేయాలి. సెల్ ఫోన్ వెరీ ఇంపార్టెంట్. సెల్ ఫోన్. హలో, ఎవరి మందికి తెలియజేది ఏమనగా మీతో గాడు చెప్తాడండి. అమ్మా, మరేమో ఊళ్ళో పేద పిల్లల చందా కోసం పిల్లలందరినీ తలో 10 రూపాయలు తెమ్మన్నారు. పేద పిల్లల చందా కోసం మనల్ని డబ్బు అడిగారా? ఇవ్వా? మనం ఇవ్వవలసిన వాళ్ళం కాదులేమ్మా. శ్యామలమ్మ గారు, మరి 4 వారాల బాకీ నాగా పడిపోయింది. ఈ వారం అయినా ఇస్తారా అని నువ్వు అడుగుతావు. వచ్చే వారం తప్పకుండా ఇస్తానని నేను చెప్తాను. ఈ వారం కూడా అదే చెప్తున్నాను. పారిపోయినని మాత్రం చెప్పకే. పాప కోసం నీ బాకీ తప్పకుండా తీరుస్తాను. ఒట్టు. వచ్చే వారం అయినా ఒట్టేయకుండా చూడండమ్మా. ఇట్ట అప్పుకు పోతున్నానని మా ఆయన ఇరగదంటున్నాడు. ఈసారి ఇంట్లోంచి తరివేస్తాడు. అమ్మాయి, ఏమైనా దొరుకుతాయేంటి? పాలు దొరుకుతాయి. ఏంటి బాబాయ్ గారు చిక్కిపోయారు? నీ ఇంటి అద్దె కోసం తిరగలేక షుగర్ వచ్చిందమ్మా. ఈ నెల 4 నెలల అద్దె బాకీ ఉంది, 5వ నెల కూడా వచ్చేసిందని మీరు చెప్తారు. మా ఆయన రాగానే 5 నెలలు మాత్రమే కాదు 6వ నెలది కూడా ఇచ్చేస్తానని నేను చెప్తాను. ఆ మాట మళ్ళీ మళ్ళీ చెప్పడానికి మొహం చెల్లడం లేదు. ఈ నెల కూడా అదే చెప్పక తప్పడం లేదు. అదే అదేం కుదరదమ్మా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పకండి. నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అదే అనుకున్నాను.
నీ ముఖం చూసేటప్పుడు జారిపోతున్నాను. ఇదిగో అమ్మా, ఇదే ఆఖరిసారి చెప్పడం. ఇంకోసారి నీ ముఖం మీద ఆ మాట చెప్పకుండా చూసుకో. సుందరమ్మ గారు ఏంటమ్మా? ఇలా చూడండి, గేట్ ఇరిగిపోయింది, రిపేర్ చేయించకూడదు? ఇవ్వనదికి ఇరిగిన గేట్ అల్లే రిపేర్ చేయించాలంటే రిపేర్. ఎక్కించుకోవా? డబ్బులు లేకుండా నిన్ను ఎక్కించుకునేది లేదు. ఏయ్! నువ్వు ఎంత బతిలాడినా వీలు కాదంతే. ఏంటి ఆ పిల్లని గసురుకుంటావు? మీ పిల్లని ఎక్కించుకు తిరగడానికి ఈ ఆటో ఏమైనా ఊరికే వచ్చిందా? దీనికి పెట్రోల్ పోయాలి, ఓనర్కి డబ్బులు ఇవ్వాలి. నువ్వో 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదు. ఏంటి చంద్రం, నేనైనా ఊరికి వెళ్ళిపోతానా? ఇంతమంది పిల్లల్ని ఎక్కించినప్పుడు నా అమ్మాయి మాత్రం బరువు అయిపోయిందా? ఇదే ఆటో, ఇదే పెట్రోల్, అదే స్కూలు, దీనికి మాత్రం కొత్తగా పెట్టుబడి పెట్టాలా? వచ్చే నెల ఎన్నో వచ్చే నెలమ్మా. ఇచ్చేస్తాను లేవయ్యా, స్కూల్ కి టైం అయిపోతాను, తీసుకెళ్ళు. చైల్డ్ సెంటిమెంట్ అయిపోయింది నా కర్మ. నువ్వు ఎక్కమ్మా, నీకో స్పెషల్ సీటు. ఏం చేస్తాం? వచ్చే నెలైనా ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయమ్మా, లేకపోతే పిల్లల భుజాల మీద ఎక్కించుకోవాలి. ఇదిగో శ్యామలమ్మ, నువ్వు అందరి దగ్గర సమాధానాలు చెప్పుకోవడం చూస్తుంటే మన ఒళ్ళు ఎప్పటిపోతున్నాయి. అబ్బబ్బబ్బా, ఇదిగో మీ ఆయన హైదరాబాద్ షిఫ్టింగ్ అయిపోయాడన్నావుగా, ఏం చేస్తున్నాడు? బుద్ధుడు బొమ్మకు రంగులేసుకుంటున్నాడా? కాదు, రంగుల ఫ్యాక్టరీకి జనరల్ మేనేజరు. అబ్బా, అయితే మీ ఆయన డబ్బులు పంపించచ్చుగా, నీకు వీళ్ళందరితోటి గొడవ ఉండేది కాదు. ఆయనేం మామూలు ఉద్యోగం చేయటం లేదు. వాళ్ళు ఫారిన్ చెక్ ఇస్తారు, ఫారిన్ వెళ్ళి మారి రావాలి. డాలర్ చెక్కు ఇంత ఉంటుంది. $1 కి ఎన్ని రూపాయలు వస్తాయో తెలుసా? 50. బాబాయ్ అన్నే. అయ్యో, అరే ఏంటి, ఏమైంది? నీ చెవులకి మీ అమ్మగారి ఇచ్చిన బంగారు పువ్వులు ఉండాలి, ఈ రోల్ గోల్డ్ ఎట్టేవేంటి? డైమండ్స్ పెట్టడానికి గోల్డ్ స్మిత్ ఇచ్చిందేమోనే. కాదు, పాపకి స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు లేక తాకట్టు పెట్టాను. ఇవి రోల్డ్ గోల్డ్ కూడా కాదు, ఇత్తడి. చాలా. ఇదిగో ఓ గిన్నె కారం ఇవ్వా, ఓ గిద్దెడి పంచదార ఇవ్వా. ఆరోగ్యం కోసం మా ఇంట్లో కారం పంచదార మానేసాం. ఉప్పు మాత్రం ఉంది, ఉప్పు అప్పు ఇవ్వకూడదు. శబాషు, చిల్లి బిందికి ఇవిడ లెక్క బాగా పెడతదే. మరి ఆవిడ శ్యామల, పద చౌదరి గంటకి వెళ్దాం. వాళ్ళ ఆవిడ లేది, రెడ్డి గారింటికి పోదాం. పద పద. Cheers, cheers, my friend. ఆఫ్టర్ ఆల్ నా ఫోన్ కాల్ ని పర్సనల్ ఇన్విటేషన్ గా తీసుకుని మీలాంటి కోటీశ్వరుడు ఈ ప్రకాష్ బ్రెయిన్ కోసం వచ్చినందుకు వెల్కమ్ వెల్కమ్. A man with a brain has the world at his feet. Niagara falls, but Viagra never falls. Nonsense. This is a business meeting. I'm sorry. Be serious. Okay. Sorry, friends. I'm sorry, I'm in a business meeting. Please call me later. Sorry. Coming to the point. నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను. రిజిస్టర్ చేసావా? చేశాను. కాపీ కొట్టేస్తారా? చేశాను. రిజిస్టర్ చేసావండి మా ఐడియాని. నా నేను రియల్ ఎస్టేట్ లో ఒక ప్లేస్ చూశాను. దాని వాల్యూ 10 crores. మనం దాన్ని పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసి లేఅవుట్ వేసి సైట్స్ చేస్తాం. ఈ సైట్స్ ని బ్యాంక్ వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ కి ఫ్రీగా ఇస్తాం. ఫ్రీగానా? వెయిట్ వెయిట్ డియర్ ఫ్రెండ్స్, దీన్ని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయము, కానీ ఒక క్లాజ్ పెడతాం. 1 year లోగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. కడతారు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఈ 1 year లోగా మన సైట్స్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు మన ఇష్టం వచ్చిన రేట్ కమ్మొచ్చు. వాళ్ళు కొంటే మనకు ప్రాఫిట్, కొనకపోతే ఇల్లు సైట్ కలిపి మనం అమ్దాం. డబుల్ ప్రాఫిట్. మనకు 50, బ్యాంక్ 50. యు గాట్ ద పాయింట్? వెరీ గుడ్ ఐడియా. సో మీరు ఇప్పుడు 10 crores ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మీ పెట్టుబడి? వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. నా కాన్సెప్ట్, నా ఐడియా, నా బ్రెయిన్ పెట్టుబడి. బ్రెయిన్ లారా? అసలు నేను ఈ ఐడియా ఇచ్చినందుకే వీళ్ళు నాకు 1 crore అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రాఫిట్ 50% ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ గిఫ్ట్ చెక్స్ ఇవ్వాలి, ఇంపోర్టెడ్ కార్ ఇవ్వాలి. మా చెవిలో పూలు ఏమైనా కనపడుతున్నాయా? పువ్వులు కాదండి, కాలీఫ్లవర్ కనబడుతుంది. హలో హలో, వాట్ ఇస్ దిస్ మేనర్లెస్ బిహేవియర్? అసలు ఈ మంచి ఐడియా మీకు అర్థం అవ్వలేదంటే ఆర్ యు బిజినెస్ మెన్ ఆర్ చీప్ మేనేజర్స్? హోల్డ్ యువర్ టంగ్. ఏంటి హోల్డ్ యువర్ టంగ్? ఎక్కువ మాట్లాడుతున్నావు, మాకు తెలుసులే. డోంట్ బి స్టూపిడ్. చేయడానికి మేమే దొరికాము మీకు. డోంట్ యు అండర్స్టాండ్? ఫోన్ చేయగానే ఎగేసుకొని వచ్చేసారు. ప్రాఫిట్లు వస్తున్నాయంటే లొట్టలు వేసారు. ఏది కుడి తాగినట్టు మనంత తాగేశారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి రా అంటే అంత రివర్స్ గా మాట్లాడరా. పోలీస్ కంప్లైంట్ చేస్తాం. అయిపోయింది, ఇది అవుట్ అయిపోయింది. వచ్చి 2 నెలలు అయింది. ఎన్నో వేషాలు వేసాం, అన్ని తోక చూపించింది. తెచ్చిన చెల్లెల నగలు అమ్మేసి ఈ ఏర్పాటు చేసాం. ఇది ఎక్కిలించింది. పదరా, మన ఊరికి వెళ్ళిపోదాం. పద. ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటిది? హైటెక్ సిటీలో ఒక 4 crores ఇన్వెస్ట్ చేసి. అయ్యో, నీకు దండ పెడతానయ్యా. నేనే నిన్ను తీసుకొచ్చాను, మళ్ళీ తిరిగి నేనే నిన్ను ఊరికి తీసుకెళ్ళాలి. లేకపోతే చెల్లి నన్ను సీరద్రా బాబు. అచ్చా మారా మీరు. మారం హెలికాప్టర్ లో వెళ్ళి ఊర్లో దిగాలనుకున్నాను. కాప్టర్. మా చందు ఇస్తాడులే. ఎవరది? చంద్రబాబు నాయుడు. యాదగిరి ఉంది కదా, హెలికాప్టర్ అంట. ఏమ్మా, ఖాళీ గాదని ఎంత దేవితే మాత్రం నీకు ధాన్యం వస్తుంది? నువ్వు మాత్రం ఆ గాది కింద పందికొక్కుని ఏమీ అనకో, వాడిని ఏం పట్టించుకోకు. వాడి బాటాకి నేనిచ్చే 6 బస్తాల ధాన్యం
నీకు బతుకంతా సరిపోతాయా? లేకపోతే ఈ గాదేమైనా అక్షయ పాత్ర నీకు బస్తాలు బస్తాలు ధాన్యం ఇవ్వడానికి? తీసుకో. ఇది మాత్రం వచ్చే పంటల్లో తగ్గించుకోవాలి. నువ్వు చెప్పక్కర్లా, వద్దు రాసే తీసుకొచ్చాను. లేకపోతే నువ్వు తీసుకోవు కదమ్మా. అన్నిటికీ నువ్వు ఇలా సర్దుకుపోబట్టే వాడు ఇల్లు పట్టకుండా ఊర్లమ్మట బలాదూరు తిరుగుతున్నాడు. ఆయన ఎక్కడికెళ్ళి ఏం చేసినా ఎవరి కోసం చెప్పండి? మా కోసమే కదా. ఇలా సమర్థించుకోవాలంటే మర్డర్ చేసిన వాడు సమర్థించుకుంటాడు. వాడికి ఓ మంచి కారణం ఉంటుంది. ఇలా లాభం లేదు గాని ఈసారి వాడి ఇంటికి రాగానే వాడికి తెలియకుండా గదిలో పెట్టి బయట గొళ్ళెం పెట్టి నాకు వచ్చి చెప్పు. నా మేస్టార్ బెత్తంతోనే వాడికి బుద్ధి చెబుతాను. మన ఊరు చూడరా ఎంత అందంగా ఉందో. పెద్ద జపాను నీకు బురకెక్కదలే. ప్రకాశంలో వస్తున్నట్టున్నాడు. కొండకి ఇంటికి మూడేసి లాక్కొత్తనట్టుంది. ఇంటి దాకా వచ్చాడు ప్లీజ్. అయ్యో నేను ఇంటికి వచ్చానంటే చెల్లి సీరద్దురా బాబు. అసలే గెటప్ చూస్తే నూనె కోట్లు గంట వాయించేలా ఉన్నావు. ఓ పని చేస్తా, అక్కడ మంగళరాజు గారు ఉన్నారు, ఆయనకి డబ్బులు ఇచ్చి మొత్తం గించేస్తాను. కూర్చో. తీసుకుంటాలే, నువ్వు మాత్రం స్టడీగా ఉండవు. కత్తి పదురుకుంది. రే ఇప్పుడే చెప్తున్నాను, ఇంటి దగ్గర రాను, వీధి చివరిలోనే వదిలేసి వెళ్ళిపోతాను. ఇది మా నాన్న ఏరియా. తొక్కు ఎన్నాళ్ళ ఉద్యోగం మానేసి ఊళ్ళు తిరుగుతావయ్యా? ఒక్క ముక్క చెప్పు, నువ్వు ఉద్యోగం చేస్తావా? నీ ప్లేస్ లో ఇంకో లేసేనా? ఏంటి ఉద్యోగం లేదు నేనే ఏడుస్తున్నానా? మీరు కూడా మానేయండి, ఇదంతా ఒక ఉద్యోగమా? ఆగరా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలాగే ఉన్నారు. నా ఉద్యోగం డొనేషన్ ఇస్తున్నాను, ఎవరికైనా ఇచ్చేయండి. ఇగో ఈ ఉద్యోగం సంపాదించడానికి నానా చావులు తెచ్చాను తెలుసా నీకు? అదే మీ చావు మీరు చావండి, మీ చావు నాకు పెట్టకండి. రే రే త్వరగా పోనీ రా, మా నాన్న వచ్చేస్తాడు. అదిగో ఫీల్డ్ క్లియర్. ఎక్కడికి వెళ్తున్నావు? నీతో పాటు నేను వచ్చాను తెలిస్తే మా చెల్లి నన్ను దూదేయగడ ఏకేద్దరా బాబు. ఒక్కడి నేడానికి భయంగా ఉందిరా, తోడగరారా ప్లీజ్. వట్టి చేతులతో లోపలికి వెళ్ళి ముఖం ఎలా చూపించాలో తెలియట్లేదురా. ఓ పని చేయరా, మొహం చూపించకుండా వెనక్కి వెళ్ళగెళ్ళిపో. నీకు దండం పెడతానని వదిలేరా బాబు. గొడవ ఎప్పుడు వచ్చారు? బయట మాట్లాడుకుంటున్నారు. అది బస్ స్టాండ్ ఎప్పుడు బస్ దిగాడు, ఇల్లు మర్చిపోయాడు, తీసుకొచ్చా. ఇది బాగా జరిగిందా? హైదరాబాద్ లో చార్మినార్కి 4 స్తంభాలు ఉన్నాయా, 3 ఉన్నాయా? మీరిద్దరూ కలిసే వెళ్లారని నాకు తెలుసు. లోపలికి రా అన్నయ్య, నీతో చాలా మాట్లాడాలి. మంచి టీ ఇస్తాను రా. మంచి టీ. మంచి టీ ప్లీజ్ రా. షిప్పేట ఆకాశం వెళ్ళిపోతుంది. ఏంటండి ఏంటి వెళ్ళిపోయాడు అన్నయ్య? అది కాదు శ్యామల, పారిపోతాడేంటి? పర్వాలేదండి మీరు వచ్చి. అసలు ఏం చెప్పావు నువ్వు? లోపలికి వచ్చి విషయం తాగమని చెప్పావా? నో, a cup of tea, a nice cup of tea. అలా పారిపోతాడేంటి? అసలు ఈ మనుషులు ఏ రూట్కి వెళ్తున్నారు? చంటి ఏది? స్కూల్కి వెళ్ళిందండి. మీరు వస్తారని తెలుసుంటే నేను పంపించేది. నో 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 ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శ్యామల. అసలు పిల్లలకు మనం ఏమిస్తాం? రెండే, ఒకటి లైఫ్, ఇంకొకటి ఎడ్యుకేషన్. సో మన కోసం స్కూల్ మానిపించకూడదు. ఉద్యోగం ఏమైనా వచ్చిందా? ఓ వచ్చిందే, మంచి ఆఫర్ వచ్చింది, కానీ నేనే వద్దన్నాను. ఏమండి? ఎలా శ్యాము? ఉద్యోగం అంటే ఏంటి? జీతం, ఫిక్స్డ్ శాలరీ, రూపాయి వాల్యూ ఏమో పడిపోతుంది. ఇప్పుడు ఈ నెల వచ్చే 10,000. హలో, ఏం ఆలోచిస్తున్నావు? విను, ఈ నెల వచ్చే 10,000 20 రోజులకు వస్తే నెక్స్ట్ ఇయర్ ఒకే రోజుకి అయిపోతుంది. అక్కడే ఉండిపోతాం. ఎలా ఎదుగుతాం? గుర్రెకు బెత్తరు తోకే. అయితే వ్యాపారం ఏదైనా? ఒక 4-5 బిజినెస్ రెడీ చేసి పెట్టాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ పాకిస్తాన్ లో ఎలక్షన్స్. అంటే ఈ పాకిస్తాన్ లో ఎలక్షన్స్ అయిపోతే షేర్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఏ బిజినెస్ డిసైడ్ చేయాలంతే. పోనీ మళ్ళీ మీ టీచర్ ఉద్యోగంలో చేరిపోవచ్చు కదా? చిచి, ఆకలి అయితే సింహం గడ్డి తింటుందా? మనం వెనక రాకూడదు శ్యామల. వి షుడ్ గో ఫార్వర్డ్. మనకు నమ్మకం ఉండాలి. సీఎం దగ్గర మాట్లాడాను, శాంక్షన్ చేశారు. మాదాపూర్ లో 400 acres శాంక్షన్, ప్లాన్ రెడీ, అడ్వాన్స్ దగ్గర ఆగింది. ఏం చేస్తాం? వీఆర్ కాంటాక్టింగ్ బ్యాంక్స్. వాళ్ళు ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, ఫండ్స్ వస్తున్నాయి, ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఇంకో 10 years లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనమే ఫస్ట్. ప్రతి డిస్ట్రిక్ట్ లో హైటెక్ సిటీ కట్టొచ్చు. yes, so this whole project takes a new. ఏంటది? ఏం పెడుతున్నావు బ్యాగ్ లో? మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు చంటికి చాక్లెట్లు బొమ్మలు తెస్తారని చెప్పాను. నేనే కొని రెడీగా పెట్టించాను. చంటి వచ్చేటప్పటికి మీరే తెచ్చినట్టుగా ఇవ్వండి. నో, వాట్ ఈస్ దిస్? ఏం నేర్పుతున్నావు చంటికి నువ్వు? నాన్న వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తాడు, బొమ్మ తెస్తాడు, అది తెస్తాడు, ఇది తెస్తాడు. నాన్ సెన్స్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నడవాలి, చేతులతో ఎలా సంపాదించాలి, ఇది నేర్పాలి. అప్పుడే మనం వరల్డ్ బ్యాంక్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. శ్యాము, హైదరాబాద్ లో ఈ మార్నింగ్ పాయాలు, మిడ్ నైట్ బిర్యానీలు తిని తిని నాలికంతా. నీ చేతులతో చికెన్ ఫ్రై, రొయ్యల పలావు, బోన్ సూప్ అదిరిపోవాలంతే. ప్లీజ్ రా.
అరే వెదర్ చాలా బాగుంది, మాన్సూన్ అడ్వాన్స్ అయ్యింది. ఈ వెదర్ కి ఆ చికెన్ ఫ్రైతో ఒక ఫుల్ బాటిల్ నెపోలియన్ వేస్తే అసలు కొత్త థాట్స్ అలా. అన్నట్టు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యం దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను. వీడు వెళ్ళాడుగా, చెప్పేస్తాడు, వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. వాడు ఒక మాట చెప్పేక ముందు వాడు మొగ మీద డబ్బు కొట్టేయాలి అంతే. ప్రెస్టేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక 1000 రూపీస్ కొట్టాయి, వాడు నోరు తెరవకూడదు. రొయ్యలు చూడగానే గుర్తొచ్చింది, మన నెల్లూరు దగ్గర అంబలి ఉంది కదా, అక్కడ 200 ఎకరాలు కొని రొయ్యల చెరువులు వేద్దాం అనుకుంటున్నాను. సూపర్ బిజినెస్. కానీ నేను హైదరాబాద్ లో ఉంటాను, టోటల్ బిజినెస్ నువ్వే చూసుకోవాలి. కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఐడియా ఇవ్వకు. చుట్టుపక్కల వాళ్ళంటే గుర్తుకొచ్చింది. పక్కింటి వాళ్ళు మీరేం పని చేస్తున్నారని అడిగితే రంగుల ఫ్యాక్టరీ మేనేజర్ అని చెప్పాను. వాళ్ళు అడిగితే మీరు కూడా అలాగే చెప్పండి. ఎందుకు చెప్పాలి? మనం సింపుల్ గా ఉండాలి. మన రేంజ్ చూసి వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి. సరే ఏదో చెప్పావు, అదేంటది రంగుల ఫ్యాక్టరీ? నాన్ సెన్స్. హైదరాబాద్ లో స్టార్ ప్రొడ్యూసర్, స్టూడియో, ఫిల్మ్ సిటీ, హోమ్ మినిస్టర్, ఆ రేంజ్ చెప్పుకోవాలి. రంగుల ఫ్యాక్టరీ 6 crores బిజినెస్. అదే ఆయన వచ్చేసారు. రండి. వచ్చాడా? నేను మండల ఆఫీస్కి వెళ్ళి పింఛన్ తీసుకుని వస్తాను. నేను వచ్చేంత వరకు వాడిని ఎక్కడికి కదలనివ్వకు. అలాగే, త్వరగా వచ్చేయండి. వస్తాను. ఆలస్యం చేయకండి. చెయ్యను. మీరు త్వరగా వెళ్ళండి. పెడుతున్నానమ్మా, నువ్వు పద. హలో అయోమయం, ఇలా గడిపెట్టి వెళ్ళిపోతే ఎలా? ఇక్కడ బైపాస్ ఉంది కాబట్టి సరిపోయింది. పనులన్నీ ఆగిపో, నేను బయటకు వెళ్తున్నాను. అదేంటండి ఇప్పుడుగా పడుకున్నారు, అప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి? అది నిద్రలో ఒక ఐడియా వచ్చింది. ఈ ఊర్లో కళ్యాణ మండపం లేదు, ఒక మంచి కళ్యాణ మండపం కడితే కమర్షియల్ గా బాగుంటుంది. అందుకే సైట్ చూడడానికి వెళ్తున్నాను. స్మెల్ వస్తుందా? గుడ్. ఏమండి ఏమండోయ్, అదోలా ఉన్నారేమండి, అప్పుడే వెళతారేంటండి, అసలు మీరొచ్చిందెప్పుడండి, కాసేపు ఇంట్లో ఉండండి, తిన్నదెప్పుడు పడుకుందెప్పుడు, ముచ్చటగా మాట్లాడేదెప్పుడు, మనసు విప్పి మాట్లాడండి, హాయిగా మాతో గడపండి, వానొచ్చేలాగుందండి, మానొచ్చేలాగుందండి, మీరుంటే బాగుంటుందండి, అదోలా ఉన్నారేమండి, అప్పుడే వెళతారేంటండి, అసలు మీరొచ్చిందెప్పుడండి, కాసేపు ఇంట్లో ఉండండి. చక్కని ధరలా ఉండేవారు చిక్కిపోయారు, చిలిపితనాలు చిరు చిరు నవ్వులు మరచిపోయారు, పండగ పూట ఇంట్లో గడపక ప్రయాణమైపోతారు, పనుల మీద పడి శ్రీమతి మీదే సీత కన్ను వేశారు, చంటిది తిరిగే వయసండి, బాధ్యత మీకు ఉందండి, డబ్బుతో అన్నీ రావండి, హాయిగా ఇంట్లో గడపండి, వెళ్ళక
ఏమైందమ్మా? ఏడివాడు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు మావయ్య. ఛ, మీరు త్వరగా వచ్చేయాల్సింది. మీరు వస్తున్నట్టు తెలిసిపోయినట్టుంది. వాడు మామూలు వాడు కాదమ్మా. తక్కుటమార గజకర్ణ గోకర్ణ మహామాంత్రికుడు. వాడు వాళ్ళ అమ్మనే మోసం చేసి 7వ నెలలోనే పుట్టిన నెల తక్కువ సన్నాసి. అసలు నేను నీకేమని చెప్పాను? వాడు గదిలో ఉండగా చూసి బయట గొళ్ళెం వేసి నాకు వచ్చి చెప్పమన్నానా? నేను చాలాసేపు ఆపాను. మీరు రావడమే ఆలస్యం. వచ్చేది దొడ్డిదారిని గోడ దూకి రావాల్సింది. వాడి కోసం గోడలు దూకే వయసున్నది. ఈసారి ఆయన తెలియకుండా గదిలో పెట్టి తాళం వేస్తా. వేస్తావు. మొగుడిని చూసిన సంబరంలో తాళం వేస్తావు, గొళ్ళెం వేయటం మర్చిపోతావు. వద్దొద్దొద్దు, నువ్వు మర్చిపో. వాడెక్కడికి పోతాడో నేను చూస్తాను. ఒరే అబ్బా, భలే మాయమైపోయారైనా. ముసలోడు పిలవమంటారా? అబ్బా, నువ్వు మా ఆవిడ శ్యామలవి కాదు, ఊర్వశి శ్యామల. ఏమిటండి పేరు మార్చొస్తున్నారు? నా పేరు సుధవరపు వెంకట శ్యామల. కాదు, డ్రామా శ్యామల. ఆహా, ఒళ్ళు వేడి చేసిందని తలకు నూనె పెట్టి ఓహో స్నానం చేయించాం. కోడి కూర రొయ్యలతో బ్రహ్మాండంగా అన్నం పెట్టాం. అలా బయటకు వెళ్తానంటే వద్దండి ఉండండి అలసిపోయారని ఐశ్వర్యరాయ్ రేంజ్ లో జావళి పాట పాడాం. అదే మంచి మీద కమిట్ అయి ఉంటే అది కూడా డ్రామా అయిపోయేది కదూ. నా టైం బాగుంది. నిన్ను ఈ డ్రామా అంతా ముసలోడు నన్ను పట్టించాలని కదూ. అట్టా ఇట్టా అది కాదండి. నో, నాకు తెలుసు. నేను నీ నగలు తాకట్టు పెట్టానని, అవి నీకు తిరిగి ఇవ్వలేదని, వాటిని నేను అమ్మేశానని. నగలు అమ్మేశారా? అంటే నగల్ని వడ్డీ డామినేట్ చేస్తే అమ్మేశాను. ఒక క్యాల్కులేషన్ ఉండాలి, లేకపోతే ఆ మార్వాడికి తిరిగి ఇచ్చేస్తామా? ఓకే ఓకే, ఆ ముసలోడు నీకు సపోర్టే కదా. ఏది నా వాట 1 ఎకరం పొలం ఉంది, దాన్ని అమ్మేసి క్యాష్ ఇవ్వమని చెప్పు. అదేలాగండి, ఆ పొలమే కదా గాదిలో గుప్పటి ధాన్యం వేసి మనకు అన్నం పెడుతుంది. రేపు మన చంటి భవిష్యత్తుకి. మళ్ళీ చెప్పు. రేపు మన చంటి భవిష్యత్తుకి. చంటి భవిష్యత్తుకి 1 ఎకరం పొలమా? అదేనే మీరు అక్కడే ఉండిపోతున్నారు. నేను మన చంటిని అమెరికాలో ఉన్న ఇండియన్ డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీరందరూ చంటికి ఆఫ్టర్ ఒక అమ్మగా తాతలా ఆలోచిస్తున్నారు. నేను ఒక ఫ్రెండ్ గా, గాడ్ ఫాదర్ గా ఆలోచిస్తున్నాను. ఓకే, ఆ ముసలిని రంపించు, నన్ను కొట్టించు. నేను చచ్చిపోతే ఓ పీడ వదిలిపోతుంది. అయ్యో, ఇక్కడి నుంచి మీరు వచ్చినట్టు ఆయన అడిగినా సరే నేను అసలు చెప్పనండి. పొట్టు, ఈ వాడి పద్ధతి ఏమీ బాగాలేదు. ఉద్యోగంలో చేరరా అంటే నన్ను ఉద్యోగం మానేయమంటున్నాడు. దసరాకి చందాలు వసూలు చేసినట్టు చిట్ ఫండ్ కంపెనీ పెట్టి స్కూల్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మాస్టర్ల దగ్గర, ఆఖరికి మా ఆవిడ దగ్గర కూడా. అదే మరి, చిట్ ఫండ్ కంపెనీ అన్న దాంట్లోనే చీటింగ్ అనే శబ్దం ఉంది. అయినా అందరూ అందులోనే డబ్బులేసి మునిగిపోతుంటారు. రే జనార్దనం, మా వాడి ఉద్యోగానికి ఎసరు రాకుండా నువ్వే చూడాలి. సరే, మా ఆవిడ డబ్బుని మీ వాడు తాలింపు పెట్టకుండా మీరు చూడండి. అలాగే ఆ మెకన్నాస్ గోల్డ్ గార్డ్ నాకు దొరకాలిగా. ప్లీజ్ కమ్ సిట్ డౌన్. దిస్ ఇస్ వెరీ సిటీ ఇన్ ది విలేజ్ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ ఆన్. ప్రకాశం, నీ కోసం మీ నాన్న పెద్ద కర్రేసుకుని ఊరంతా వెతుకుతాడు రా బాబు. ఆయన ఏరియా రాడ్రా. పెద్ద గొడవ అయిపోద్ది. ప్రకాశం, ప్రకాశం, మీ నాన్న నిన్ను ఈ ఊరు వదిలి వెళ్ళనివ్వడం. నువ్వు మళ్ళీ మాస్టారే, హైదరాబాద్ వెళ్తాను, అలా పొడి చేస్తాను, ఇలా పొడి చేస్తాను, మార్గదర్శనం చిట్ ఫండ్ పెడతాను అని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. మేము ఊరోళ్ళందరి దగ్గర వసూలు చేసి నీకు ఇచ్చాం. వాళ్ళు మమ్మల్ని పొడి చేస్తున్నారు. త్వరగా సెటిల్ చేయవా, పెద్ద గొడవగా ఉంది. అవర్ విలేజ్ ఐశ్వర్యరాయ్. ఇదిగో ప్రకాశం కుర్రాడోయ్, ఈ ఊళ్ళో నా బొమ్మలని పాతపడిపోయినాయి, అందుకని ఎవరు వాడడం లేదు. రంగుల్లో మా అక్కుంది, అందుకని ఆడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అది కాదు ప్రకాశం. అరే, అప్పుడే నీ మీసల్లో తెల్లింటికొచ్చిందే. నేను నీకు ఇచ్చిన 25,000 నాకు ఇచ్చేవా? వడ్డీ సగం చాలే, రంగునెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. షిఫ్ట్ కి రేట్ పెరుగు. మీరందరూ విత్తనం నాటిన మన్నాడే పండుగ వస్తున్నాలంటే ఎలా? అందుకే ఇక్కడే ఉన్నారు ఈ విలేజ్ లో. నీకోసమే వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళు ఎవరో తెలుసా? లండన్ లో నీరో లాటరీ కంపెనీ, ఇంటర్నేషనల్ ఫేమస్ కంపెనీ. టికెట్ రేట్ చాలా తక్కువ, 25,000. తగిలితే ఎంత వస్తుందో తెలుసా? ఎంత 1,00,000 2 లక్షలు వస్తుంది. ఒకేసారి 80 కోట్లు. ఫస్ట్ మనం అందరూ ఒకటి అనుకుంటాం. ఇప్పుడు మీరందరూ డబ్బు పోగు చేసి 3 టికెట్లు కొనండి. ఎవరికి తగిలినా మనం అందరూ పంచుకుందాం. ఆ తర్వాత నేను పార్టీని తీసుకొచ్చాను కాబట్టి నాకు 50%. సార్ 3 టికెట్లు, 3 టికెట్స్. నాట్ పాసిబుల్, నో స్టాక్ విత్. కుదరదండి, స్టాక్ లేదు. ఒకే ఒక టికెట్ ఉంది, అది కూడా అమెరికాలోనే అమ్మాలని క్లింటన్ గారు చెప్పారు. పాకిస్తాన్ కోటాలో ఇస్తాం.
రే వీళ్ళు 3 టికెట్లు కొనేస్తారా, మన కమిషన్ గ్యారంటీ. ఇది కాకుండా నేను ఇంకో 2 టికెట్లు దాచుంచమని చెప్పాను. తగిలిందనుకో సెటిల్డ్, నీకు కూడా కమిషన్ ఉందిరా. మరి కొనడానికి డబ్బులు అదేరా, నువ్వు మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా గోకి ఒక 50 అరేంజ్ చేయరా ప్లీజ్ 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 ప్లీజ్. నీకోసమే కదరా, నా కోసం వెతుకుతారా బాబు? ఆయన తింటాడ్రా, డబ్బు వస్తే ఆయనే మెచ్చుకుంటాడ్రా. ఎళ్ళు ఎళ్ళు ఎళ్ళు. ఈ లాటరీ వాళ్ళకి ఒక మంచి పార్టీ ఇచ్చి కమిషన్ మాట్లాడుకుంటే లాటరీ నా నంబర్కే తగలేటట్టు చేస్తారేమో. ఎర్రెర్ర మెరబా నోరంత మంట, ముత్తైదు తుమ్మితే ముక్కంత మంట. ఏం బాబు ఎప్పుడొచ్చావు? ఇప్పుడు వచ్చానండి, కాకిలు తాగుతున్నాను. అవునండి, ఆ ముసలి మాస్టర్ ఇంకా మీ అమ్మాయి ఇంట్లో ఉన్నాడా? ఎక్కడుంటున్నారో తెలియదు కానీ అల్లుడు పేరు చెప్తే మాత్రం మండిపడిపోతున్నా. తన వల్లేనండి మీ అమ్మాయి కాపురం చెడిపోతుంది. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ? అండర్ గ్రౌండ్ లో ఉన్నానండి. అక్కడ ప్లే గ్రౌండ్ ఐడియా వచ్చిందండి. షార్జా క్రికెట్ గ్రౌండ్ అద్దె తీసుకొని పాకిస్తాన్ కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ పెట్టాం అనుకోండి, 5 కోట్లు మనకు వస్తుంది. అందుకని ఈ ఇంటి మీద 50,000 అప్పు చేసి మీ అల్లుడికి ఇచ్చారనుకోండి, ఓ 25,000 సచిన్ తెండూల్కర్ గెలవడానికి, ఓ 25,000 వసీం అక్రమ్ ఓడిపోవడానికి, మన సైడ్ ఏలెత్తడానికి ఎంపైర్కి 1000 రూపాయలు. షార్జా మొత్తం మందే. ఈ విషయం మాత్రం ముసోడు చెప్పకండి, శుక్రాచార్యులా అడ్డుపడిపోతాడు. చంద్రమండలంలో ఫ్లాట్ తీసుకుని మంగళ షాప్ పెట్టచ్చుగా. పెట్టచ్చు అనుకో, డబ్బులు ఉండాలి కదా. డబ్బిచ్చిందని సాక్ష్యం వీడే, రాయించేయండి దస్తావేజులు. ఊరుకోవయ్యా. చూడమ్మా రత్నం, వీడిని వదిలితే వాడికి ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ఆ యాబ్రాసిగాడు మనకి దొరికేదాకా ఈ బేవారసు గాడిని మనం వదలకూడదు. వాళ్ళకి 40 కోట్లు అంటే 50% నేను తీసుకుని బుధు బుక్ తీసుకురా. ఒక లెక్క చెప్తాను రాసుకో. ఇప్పుడు లండన్ లాటరీలో 80 కోట్లు వచ్చిందనుకో, ముందుగా బడ్జెట్ వేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. దాంట్లో ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సిన సగం అంటే 40 కోట్లు తీసేయి, ఇంకా 40 కోట్లు ఉన్నాయి. ఆ 40 కోట్లు 2 కోట్లు 3 స్టోరీ సెంట్రల్ ఏసీ బిల్డింగ్, ఇంకో 2 కోట్లు ఫిక్స్ ప్రాపర్టీస్ మీద వేసేస్తాం. మంచి ఇన్వెస్ట్మెంట్. ఇంకెంతుంది? 36 అంటే 36, 3 పక్కన 6 రాసుకో. ఆ తర్వాత ఇంకో 10 చంటి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసేస్తే జీవితంలో వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మమ్మీ, వారం రోజుల నుంచి ఎక్కాల పుస్తకం కొనలేదని మాస్టారు ఎండలో నిలబెట్టారు. ఊరుకో, మీ నాన్న నీకోసం ఇక్కడ కోట్లు లెక్కలు వేస్తుంటే ఎక్కల పుస్తకం గురించి అడుగుతావా? పడుకో. చెప్పండి. మీ అమ్మ పేరు మీద ఒక 50 రాసుకో. కొడుకైనా అల్లుడైనా నేనే కదా. ఆ తర్వాత ముసలోడు మీ మావయ్య, వాడు మొగ మీద 50 కొట్టేయాలంతే. ఆయనకి ఇంకా బాకీ ఉందండి. ఇంకో 5 రాసుకో. ఆ తర్వాత అమ్మకు చెప్పు, నీకేం కావాలి? 20 lakhs నగలు కొనుక్కో, కోయంబత్తూరు కొనాలంతే. అది కాదండి, నాదో చిన్న పద్దు. ఇంకో 10 లక్షలు తీసుకోరా. అంతక్కర్లేదండి, మీ పెద్ద లెక్కలో నాదో చిన్న లెక్క అండి. ఏంటి? ఇంటి అద్దె 6 నెలలు బాకీ ఉందండి. పాలదానికి 4 నెలల బాకీ, ఆటో వాడికి 3 నెలల బాకీ, కిరాణా కొట్టుకి ఒక 4 నెలల బాకీ ఉందండి. మన పాపకి స్కూల్ ఫీజు కట్టి 6 నెలలైందండి. ఇవన్నీ కలిపితే ఒక 14,000 వస్తుందండి. అవి కడితే చాలండి. చచా, లెక్కలెందుకు? అసలు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే లెక్కలే వేయకూడదు చాము. అనవసరంగా అప్స్ అండ్ డౌన్స్ తెలిసిపోయి డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఎందుకు? రేపు విషయం రేపు తీసుకుందాం. ఇవాళ హ్యాపీగా ఉందాం కదా, అంతే. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంటి వాళ్ళకి అస్సలు లెక్క చెప్పకూడదు. అదేంటి అక్కడ పడుకుంటున్నావు? ఇట్రా. వద్దు 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 నా బంగారం. వద్దు. చంటి 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 చంటి. అమ్మా, నాన్న మళ్ళీ వస్తున్నారు. నువ్వు పడుకోరా, నీకోసం 10 కోట్లు తీసి పెట్టాను రా. ఎక్కాల పుస్తకం నాన్న. రేపు చూస్తా ఉన్నా, పడుకో. వద్దు, కాఫీ కాఫీ కాఫీ. ఎవరు ఎవరు నన్ను కట్టేశారు? ఎవరు నన్ను కట్టేశారు? ఇది ఇల్లా డన్నా? డాడీ, మమ్మీ గుడికెళ్ళింది, అప్పుడు కట్టేశారు. నేను నిన్ను లేపాను, కానీ నువ్వే లేవలేదు. ఎవరు ఎవరు నన్ను కట్టేసి? నేనేరా నీ బాబుని. నిన్నెలా పట్టాలో తెలియక ఇలా ఊడ్చేసి పిట్టను పట్టినట్టు పట్టాల్సి వచ్చింది. కన్న కొడుకుని ఇలా మంచానికి కట్టేసి సంజాయిషి అడగాల్సిన కర్మ పట్టింది నాకు. అసలు నన్ను ఏమనుకున్నారు? కమెడియన్ లా కనిపిస్తున్నానా? అదేరా, నువ్వు కమెడియన్వో విలన్వో తెలియకే నేను ఇలా గోండానైంది. ఇప్పుతారా లేదా? ఎక్కడికమ్మా పెడుతున్నావు? వాడిని విప్పేద్దామనే. విప్పితే ఈ జన్మలో దొరుకుతాడా?
మనం అడగాల్సినవన్నీ అడిగి తేల్చుకోవాల్సినవన్నీ తేల్చుకున్న తర్వాతే ఈ రాక్షస బల్లిని విప్పేయాలా లేకపోతే మంచానికి పర్మనెంట్ గా ఇలాగే ఉంచేయాలా అన్నది డిసైడ్ అయ్యే. కమ్ టు ద పాయింట్ ముసల్మాన్. కమింగ్ టు ది పాయింట్ యంగ్ బాయ్. అరే జుట్టుపోలిగా రా ఇలా రా. ఇక్కడ నిలబడు. అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే గోచి పెట్టి ఎండలో నిలబెట్టి ఇసగంటిచ్చేస్తాను వెధవా. చెప్పు ఎక్కడెక్కడ ఏ వెధ వేషాలు వేశారో చెప్పు. ఏముందండి ఇద్దరు ఎదలైపోయామండి, మూతలండి డబ్బాలండి, కానీ చార్మినార్ చూసామండి. మొత్తం బాకీ ఎంత? ఎక్కడండి అక్కడండి? మొత్తం భారతదేశంలో మీ దరిద్రం ఎంతో చెప్పరా. ఐశ్వర్య ఎంత చెప్పండి రా. నేను అడుగుతుంటే వాడిని అడుగుతావేంటు? స్విచ్ ఆర్డ్ మెయిన్ అండి. బాకీలేమిటో చెప్పు. ఐశ్వర్య 5,000 అండి, మనిషి ఎక్కువ 2,000 అండి, చిరంజీవి గారికి 1,000 రూపాయలండి, మాస్టర్ గారి భార్యకి మాస్టర్ గారు తెలియకుండా 15,000 అండి, గుమ్మడి గారికి 100 రూపాయలండి, 90 ఇవ్వాలి, 10 రూపాయలు వడ్డీ అడిగారు, ఇస్తామని చెప్పామండి. మొత్తం ఎంత? 1,25,000 అనుకుంటానండి. తేడా వస్తే ఇంత బాకీ ఎలా తీరుస్తావురా? అయ్యో అది బాకీ కాదు ముసలాయన, క్యాపిటల్, పెట్టుబడి. చూడు బాబు, నా ఇల్లు తాకట్టు పెట్టి నీ అప్పు తీరుస్తాను. నువ్వు ఈ ఊరు తిరుగుళ్ళని మానేసి ఆ మాస్టర్ ఉద్యోగం చేసుకుంటూ బుద్ధిగా ఇంటి పట్టునుండు బాబు. నా కూతుర్ని ఒక స్కూల్ మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేశానే గాని నువ్వేదో టాటా బిర్లా అయిపోతావని కాదు బాబు. చూడండి, ఉచిత సలహాలు ఇవ్వకండి. నాకు సలహాలు ఇచ్చే రేంజ్లు మీరు లేరు. మీరు నూతిలో కప్పలు. మీ బెకబెకలు నన్ను చేర్చకండి. ఆయమ తండార్ తండార్ అంటే మాత్రం. ఏంటి మావయ్య ఎప్పుడొచ్చా? ఏ ముద్దు ఏంటిది? వీళ్ళిద్దరు కలిసి కట్టించారు. ఏంటి అన్నా అంటే నన్ను కొడతాయి. ఏంటి మావయ్య ఇది? ఇదేమన్నా పెద్దవాళ్ళు చేయాల్సిన పనేనా? ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా? బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? బయట వాళ్ళు కట్టేయకూడదనే నేను వాడిని ఇంట్లో కట్టేసింది. ఈ పని నువ్వు చేస్తే వాడు ఎప్పుడూ బాగుపడేవాడు. ఏమే కట్లిప్పు కూడా మాట్లాడుతున్నావేంటి? అదేమో కొబ్బరి చెప్తుంటుంది, నువ్వేం డిస్కషనా? అమ్మా శ్యామల, ఇవాళ వాడి సంగతి అటో ఇటో తేలిపోవాలి. అది కాదండి. మా మాట కాదంటే మళ్ళీ ఈ గడప తొక్కం. ఏంటండి ఇది? కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. కూర్చుని మాట్లాడే గటమా వాడు? బుద్ధిగా ఉద్యోగంలో చేస్తాడో లేదో అడుగు. చూడమ్మా, అల్లుడు గారితో మండలం రోజులు అయ్యప్పమాల వేయిస్తే మనిషి కాస్త మారతాడు. వీడు మారడమ్మా, వీడిని చూసి ఆ అయ్యప్పే మారిపోతాడు. రేయ్ ఏడు వీడు ఎక్కడికి పోయాడు? వాళ్ళు తప్పించుకుని పారిపోయారు కదా మావయ్య. మురిసిపోయి ముగ్గులు పెట్టి ఆ గోచి విధవే వీడిని తప్పించుంటాడు. రే చిల్లక అంబోది నబ్బడాల నడుమే తూనిగలాగా ముద్దొస్తూ ఉంది ముందు ఎన్నక. ఇది బంగ తోట నోట బావి కెళ్ళక వేసి చూసుకోర మల్లె పూల పడక. ఈ అందకట్టతో ఈ పూల గుత్తితో గుమ్మెత్తగా మత్తుగా చిక్కుగా అంబోది నబ్బడాల నడుమే తూనిగలాగా ముద్దొస్తూ ఉంది ముందు ఎన్నక. చేయి మన్నదే అని అనిపించుకోవాలి మనమే. మనమంతరా రాజులై వైభోగంగా ఎలుదాము జగమే. ఊరైతే టైం పాసుకే పోవాలి చంద్రమండలం. జోరైతే సిగరెట్లా చెయ్యాలి సూర్యగోళం. సోసారి ఈసారి వరల్డ్ కప్ మిస్ అయ్యా, కాఫీ టీ కప్పలే వరల్డ్ నే వాడేద్దాం.
కోరి అదృష్టాలకే హోయ్ బంగారం మెరుగే పెడతాలే హోయ్ మీకోసం స్వర్గం తాడాలే హోయ్ ఇంద్రుణ్ణి అడిగే తెస్తాలే హోయ్ కవ్వలా నేనే మారి అలానే చిలికేస్తా పువ్వల్లా ఎగిరే మీ కోరికలన్నీ తీరుస్తా అబ్బో కొత్త వక్కాయ మొక్కల్లే ఉంది పిల్ల పంచావన్నెల్ల రావు చిల్లక అమ్మో దిన పట్టాల నడుమే తునిగలాగా ముద్దొస్తూ ఉంది ముందు ఎన్నక లండన్ నుంచి వచ్చిన మా గెస్టులను తీసుకెళ్ళిపోతున్నారంటే ఏడ్చారు వీడు పెద్ద లోకల్ ఫ్రెండ్ హీరో లాటరీ అని చెప్పి దొంగ సర్టిఫికెట్ ఫాల్స్ టికెట్ అమ్మి దేశం మొత్తం మీద 6 కోట్లు మోసం చేశాడు. ఫాల్స్ అంట. వీళ్ళ దగ్గర టికెట్ కొనవాడు అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్. మీరు ఎవరైనా కొన్నారా? అసలు మనకు లాటరీ అంటే పడదండి. అది మేమందరూ వనభోజనం చేస్తుంటే లండన్ నుంచి వచ్చామని వచ్చారండి. స్వతంత్రం ఇచ్చిన వాళ్ళు కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అంతే. మాకేం తెలియదండి. వెళ్ళండి వెళ్ళండి. అదేంటయ్యా మనం కొన్నామని చెప్తే మన 75,000 మనకి ఇప్పిందిరేమో కదా. డబ్బు అడిగితే ఇవ్వరు, లోపులు తోసేస్తారు. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ తో కమిట్ అయ్యాం. కట్టమంటేనే కట్టాం. ముందు ఇచ్చిన 50,000తో పాటు ఈ 75,000కి నువ్వే జవాబుదారి. ఈ లెక్కలు బొక్కల తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఈ కేసు ఫినిష్ అవ్వని. చూడండి, ఈ కేసు తేలే వరకు మీరు ఒక వారం 10 రోజులు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి. వాళ్ళు ఎందుకు నేను రంగు వెళ్ళిపోతున్నాను. మీరే బాకీలు వసూలు చేసి ఆడ తప్పండి. అమ్మికున్న తెలుగు కూడా మీకు లేదంటారా? లండన్ నీరో లాటరీ అని ప్రజల్ని మోసం చేస్తూ వారం రోజుల క్రితం పట్టుబడ్డ 2 మోసగాళ్లని హైకోర్టులో హాజరుపరిచారు. వీళ్ళు 6 కోట్ల వరకు మోసం చేశారని, వీళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా నీ ఫ్రెండ్? జరిగింది నువ్వే ఇప్పించావు. నా దారి దొడ్డి దారి. నేను కట్టమంటే ఓ కట్టిడేవనా? మీ మాత్రం డబ్బులా? నా మాత్రం డబ్బులు కదా. నువ్వేమంటానే ఇచ్చా, డబ్బులు ఇచ్చే ముందే చెప్పచ్చు కదరా. నాకేం చేస్తాను ముందే చెప్పడానికి. ఏంటన్నయ్యా ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఆ లాటరీ ఏజెంట్ ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏ లాటరీ ఏజెంట్? ఏ నీకు చెప్పలేదా మీ ఆయన? నీకు తెలవకుండానే అంతా జరిగిపోతున్నా? అయినా నీతో మాకు అనవసరం. పిలువు మీ ఆయన్ని. మా నాన్న స్నానం చేయడానికి చెరువుకి వెళ్తానని చెప్పారు. చెరువుకి వెళ్ళాడా? వెన్నీళ్ళు ఏంటే స్నానం చేయడిగా ఆయన? సరే చెరువు గట్టే తెలుసుకుందాం. చెరువుగట్టుకి వెళ్తున్నాం. అక్కడున్నాడు. అమ్మా ఇప్పుడు వీళ్ళందరూ నాన్ని కొట్టడానికి వెళ్తున్నారా? అబ్బే ఎందుకు కొడతారమ్మా? ఎక్కడ ప్రకాశం ఏడు ప్రకాశం ఎక్కడ? స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే. ఏం అర్థం అవట్లేదు, మాట్లాడట్లేదు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే స్వామియే శరణమయ్యప్ప. రండిరా చెప్తాను. ఏమయ్యా, వారం రోజుల నుంచి నీ కోసం ఎదుగుతున్నావు, అవతల కొంపలు అంటుకుంటున్నాయి. ఏమయ్యావు? మాకు ఇక్కడ మండిపోతుంటే నువ్వు మాల మీద మాలేస్తున్నా? అసలు మీకు మాల వేయాలనే ఐడియా ఎలా వచ్చింది స్వామి? కొన్ని రోజులు నా గురించి ఆలోచించడం మానేసి భగవంతుని గురించి ఆలోచించాలని తీర్మానించాను. ఆ యూరో లాటరీ గడు పెద్ద ఫ్రాడ్ అంట. వాడిని బొక్కలో వేశారు. నువ్వేమో మా కప్పు చెప్పేవాడిని. ఆడికి 75కి ఇరుక్కున్నాం. ఇదివరకే నీకు 50 ఇచ్చున్నాం. మా డబ్బుకు సమాధానం ఏంటి? చూడండి, ఈ డబ్బులు, లాటరీలు, ఆకాశం, భూమి, మీరెవరో నేనెవరో ఇవి ఏమి నాకు తెలీదు. ఇప్పుడు నాకు తెలిసింది, ప్రతి చోట కనిపించేది ఆ అయ్యప్ప స్వామి ఒక్కడే. మాలేసుకుంటా కాక బాగా అడిగితే వేదాంతం చెప్తాడు. మాల్లో ఉన్నాడు, గట్టిగా మాట్లాడామనుకో అయ్యప్పకి కోపం వస్తుంది. మరి అతను అలా చేయొచ్చు. స్వామి ఇప్పుడు ఎంత ట్రై చేసినా క్యాటర్ నుంచి బయట రావడం చాలా కష్టం. 41 రోజు అవగానే మెడ నుంచి బాల్ తీసేస్తాడు. లటుక్కని మెడ పట్టేసుకుందాం. అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాడు మనకి. ఇప్పుడు అడుగుదాం. చెప్పాడు కదా, నష్టపడక పదకన్నా. అందరూ అవసరానికి ఎవరెవరినో అడ్డం పెట్టుకుంటారు. మనం దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నాం. స్వామియే
శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర 18 మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర పంబనది యాత్ర పరమాత్మ యాత్ర ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప 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 స్వామి వచ్చే సంవత్సరం మాలెప్పుడు వేయచ్చు ఇప్పుడేగా మాలు తీసావు ఎళ్ళవయ్యా అయిపోయి మాలు తీసేసావుగా అప్లోడ్ అటాక్ చేస్తే ఏం చేయాలి ఆ? ఆ? ఏ ఆగా, 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 ఆగా. ఈ మాల్ ఎంత అంజో పత్తో పెట్టుకో ఈ మాల్ నాకివ్వు అది అయ్యప్ప మాల ఇది అప్పుల మాల అదేమిటి స్వామి అందరూ సంవత్సరానికి ఒక్కసారే మాల వేస్తారు మీరు మాల తీసేసిన వెంటనే మళ్ళీ మాలేశారు చూసేశారా అది ప్రపంచం చిన్నదైపోయింది నా మనసు పెద్దదైపోయింది మాల లేకుండా బ్రతకలేనేమో అనిపించింది మాలుంటే మనసు ప్రశాంతంగా ఉంది అప్పులు లేవు బాకీలు లేవు వేదాంతం నీకిప్పుడే అర్థం కాదు స్వామి భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ పాదం భగవతి పాదం హారతి తీసుకోండి ప్రసాదం ఇస్తాను రేయ్ నీ కంటికి మేము గుడికి ప్రసాదాలకు వచ్చిన వాళ్ళ కనబడుతున్నావా ఏమిటి మా లక్ష్యం దేవుడి మీద భక్తి ఉండటం తప్పు కాదు
కానీ జీవితాంతం ఇలాగే ఉండిపోనక్కర్లేదు. దానికి ఓ టైం ఉంది. అంటే భక్తి పార్ట్ టైమా భక్తవత్సలం? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నువ్వేం పెద్ద గురుస్వామివా? నిన్ను 41 రోజులు మాత్రమే ఈ మాల వేసుకోమన్నాం. అది అయిపోయింది, వెంటనే తీసేయి. కావాలంటే వచ్చే సీజన్ లో వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఫ్రూట్స్ కి సీజన్ ఉంటుంది గానీ భక్తికి సీజన్ ఉండదు భక్తవత్సలం. నిన్ను పూజలో ఉన్నారు. తప్పే. చూడు బాబు, నువ్వు వస్తున్నావని కొత్త బట్టలు కుట్టించింది, అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచింది. నువ్విలా హారతి ప్రసాదం అని కూర్చుంటే అదేమైపోవాలో చెప్పు బాబు. భర్త, బిడ్డ, అత్త, ఈ తండ్రి, ఇదంతా ఓ పిచ్చి గీత. నీ కంటికి మేము పిచ్చి గీతలా కనబడుతున్నాను రా. ఈ ఇలా ఓ కళ, ఆరాటాల సముద్రపు అల, అంతులేని కోరికల వల. కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఉండమ్మా. రేయ్, మర్యాదగా ఈ మాల తీసేసి గుళ్ళో ఇచ్చేసి లెంపలేసుకుని ఇంటికి వచ్చాయి, లేకపోతే నేనే తీసేస్తాను. ముసలాయన, నువ్వు ఆల్రెడీ అబౌవ్ 60. సీజన్ అయిపోయిన ఫ్రూట్వి. దేవుడికి కోపం వస్తే ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ నిన్ను రక్షించలేరు. ఈ రోజు డబ్బున్న వాళ్ళు విసిగి వేసారి ఆశ్రమాలు కట్టిస్తున్నారు, డబ్బంతా స్వాములకి దానం చేస్తున్నారు. కానీ నేను సంపాదించలేకపోయినా స్వామినయ్యాను. ఎంకరేజ్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. హరిహర మాల తీరంట, అలాగే ఉంచుకుంటాడంట. అలాగే మన భాగ్యం ఎలా తీరుస్తాడు? మాల ఎప్పుడు దాకా ఉంచుతాడు? అయ్యప్ప ఇంటికి వచ్చి నువ్వు మాల తీసేరా బాబోయ్ అని చెప్పేదాకా. అయితే మన బాకీ ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హారతి టైంకి వచ్చారు, అదృష్టవంతం. ఇంకా ఈ హారతలు ఏంటాయా? మా అప్పుల మాట ఏంటి? తీలేదు. తల్లి గర్భమందు మనం పుట్టినప్పుడు మొదలు లేదు, తుది లేదు, నడుమ బట్ట కట్ట నాటకమయ్యా. నాటకమే అయ్యా. ఇప్పుడు కష్టం. భగవద్గీత రాసింది ఈడే. అలాగే అనిపిస్తుంది. ఇంకా ఈ మాల ఫిట్టింగ్ ఏంటయా? ఏంటి స్వామి? పైన ఆకాశం, కింద నేల, మధ్యంత మాయ. రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం. రెప్పపాటు జీవితానికి ఎందుకీ ఆరాటం, ఎందుకీ అలచడి? ఈ రుణం ఈ జన్మది కాదు, గత జన్మలో మీరు నాకివ్వాల్సిన అప్పు. ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకున్నారనుకోండి, వచ్చే జన్మలు కూడా నా వెనక ఇలాగే పరిగెత్తాలి. ఎందుకీ జన్మ జన్మల పరుగు? మర్చిపోండి, మీ ఆత్మ శుశుస్తే గభత్రేగా శుమకస్తాదు ఋత్తుష్మాయ శాంతిరస్తు. ఏ ముద్దు, ఈ ముసుల్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయిందా? ఏంటది? అయ్యో, బయట పారేస్తున్నానండి. ఎందుకు? మీరు తింటారని నీస్ చేశాను. మీరు మాల ఇంకా తీయలేదు కదా, అందుకే బయట పారేస్తున్నాను. అయ్యో, పిచ్చిదానా, నాతో ఇన్నేళ్ళు కాపురం చేసి నా తెలివి ఇసుకందు కూడా అంటలేదే. అసలు మాల అక్కడే తీసేశాను. ఇది అప్లోడ్ అటాక్ బ్రేక్ వేయడానికి వేసుకున్న దొంగమాల. ఈ రోజు నుంచి చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్ కాల్చొచ్చు. ఈ రోజు నువ్వు ఫుల్ డెకరేషన్. ఏమిటండి ఇది? ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మా కోసం కష్టపడుతున్నారని గౌరవించేదాన్ని. ఈ రోజు అప్పుల కోసం ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మాల వేసుకున్నారంటే మీ పక్కన నిలబడ్డానికే నాకు భయం వేస్తోంది. కోట్లు వద్దండి, చంటి మనం సంతోషంగా ఉంటే చాలు. ఆ మాల తీసేయండి. అలా కాదే. తీయండి, నా మాట విను. తీయండి, తీయండి. తీయండి. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామి